ఎవరు, హూ, కాన్. సో ఇలాంటి ప్రశ్నలు అయితే చాలా మంది అయితే వేస్తున్నారు రేపటి T20 సిరీస్ మొదలు కాకముందు. ఎందుకంటే నెంబర్ 3 పొజిషన్ అయితే ఇంకా లాక్ అవ్వలేదు రేపటి T20 సిరీస్కి. ఎందుకంటే తిలక్ వర్మ అయితే ఇంజూర్డ్ అయ్యాడు గైస్. మీ అందరూ అనుకుంటుండొచ్చు వీడియోని పిచ్చోన్ లెక్క మాట్లాడుతాను, తిలక్ వర్మ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాక అతను ఎందుకు డ్రాప్ చేస్తారని. సో ఇక్కడ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తిలక్ వర్మ అయితే ఇంజూర్డ్ ఉండే గైస్. సో అతనికి అయితే సర్జరీ అయితే అయింది. సో ఫస్ట్ త్రీ T20స్కి అయితే అతనైతే ఉండడు. సో అతని ప్లేస్లో ఇషాన్ కిషాన్ అయితే రీప్లేస్మెంట్గా తెచ్చారు. అండ్ మీ అందరికీ కన్ఫర్మ్డ్ అప్డేట్ ఏంటిదంటే రేపు ఇషాన్ కిషానే తిలక్ వర్మ ప్లేస్లో నెంబర్ 3 అయితే ఆడబోతున్నాడు గైస్. సో అవును, మీరు విన్నది కరెక్టే. శ్రేయస్ అయ్యర్ అయితే రేపు స్క్వాడ్లో ఉండడు. సో శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ అందరికీ చాలా డిసప్పాయింట్మెంట్ న్యూసే. అతను స్క్వాడ్లో ఉంటాడు అనుకున్నా, కాకపోతే ఇది కూడా వ్యాలిడే. ఎందుకంటే ఇషాన్ కిషాన్ని T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా తీసుకున్నారు. సో అతన్ని ఇక్కడ ట్రయల్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతే. సో అండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ విల్ ఓపెన్ సంజు శాంసన్, ఇషాన్ కిషాన్ నెంబర్ 3, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్. ఇదైతే ప్లేయింగ్ 11 ఉండబోతుంది గైస్ రేపటి T20 సిరీస్కి. సో రేపటి నుంచి అయితే T20 అస్సలు ఆ ఊపు అనేది అందుకుంటుంది. ఎందుకంటే మన ఈ న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు మన T20 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని. ఎందుకంటే సేమ్ స్క్వాడ్, లగ్భగ్ మొత్తం సేమ్ స్క్వాడ్, జస్ట్ ఇద్దరు ప్లేయర్స్. వాషింగ్టన్ సుందర్ మొత్తానికే ఇంజూర్డ్, T20 వరల్డ్ కప్ ఆడడం అని డౌట్ అయితే ఉంది. సో అతని ప్లేస్లో రవి బిష్ణాన్ అయితే తీసుకున్నారు. అండ్ తిలక్ వర్మ అయితే 100% 3 T20కి రూల్ అవుట్. అండ్ నెక్స్ట్ 4th T20 నుంచి శ్రేయస్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. అండ్ మన ఇషాన్ కిషాన్ అయితే నెంబర్ 3 ఆడాడు, అప్పుడు తిలక్ వర్మ అయితే వచ్చేస్తాడు. సో ఇదైతే స్క్వాడ్ అప్డేట్స్ అండ్ ప్లేయింగ్ 11 గైస్. సో గంభీర్ బాయ్ ఏదన్నా ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ చేస్తే తప్ప స్క్వాడ్ అయితే చేంజ్ కాదు. సో నేను చెప్పిన స్క్వాడే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇదైతే T20 వరల్డ్ కప్ సంబంధించిన అండ్ రేపటి సిరీస్ సంబంధించిన అప్డేట్ గైస్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే, అండ్ వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వెళ్దాం, అంతవరకు బాయ్.